We are so thankful unto the Lord for this happy day. ఇటువంటి సంతోషకరమైనటువంటి దినాన్ని బట్టి ప్రభుకి ఎంతగానో కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. Nowadays, wherever we go, God is helping us to have small gatherings like this. And in these end days, the Lord is preparing His bride for His coming. మేము ఎక్కడికి వెళ్ళినా సరే దేవుడు ఆయా స్థలాల్లో మనం ఎక్కడికి వెళ్ళినా సరే ఆయా స్థలాల్లో చిన్న చిన్న గుంపులుగా దేవుడు ఏ విధంగా కూడి రావడానికి చేరి రావడానికి దేవుడు సహాయం చేసి కూడికలు ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. దేవుడు తన సంఘం అనేటటువంటి వధువుని ఆయన రాకడ కొరకు సిద్ధం చేస్తూ ఉన్నాడు. Every one of us know very well that we are living in the end days. మనకందరికి బాగా తెలుసు కదా, మనలో ప్రతి ఒక్కరికి బాగా తెలుసు మనం అందరం అంత్య దినాల్లో జీవిస్తున్నామని. The time is so short for the coming of Christ. ప్రభు రాకడకి సమయం చాలా అతి తక్కువగా ఉంది. If you see the things that are happening in this world, ఈ లోకంలో జరిగేటటువంటి సంఘటనలు ఇవన్నీ మీరు చూస్తూ వస్తే every incident is pointing to the second coming of Christ. ప్రతి సంఘటన కూడా యేసుక్రీస్తు ప్రభు రెండో రాకడ వైపే ఎలెత్తి చూపిస్తూ ఉంది. What all the Lord told through the Old Testament prophets, ఏదైతే పాత నిబంధన ప్రవక్తల ద్వారా ప్రభు చెప్తూ వచ్చాడో, and what all we read from the very mouth of Lord Jesus Christ in Matthew 24 and 25 chapters, ఏదైతే సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభు నోటి నుంచి వచ్చినటువంటి మాటలు మత్తయి సువార్త 24-25 అధ్యాయాలు మనం ఏదైతే చదువుతాం అవి, and Mark's Gospel 13th chapter, మార్కు సువార్త 13వ అధ్యాయం, and Luke chapter 21, లూకా సువార్త 21వ అధ్యాయం, and some of the portions written by Peter and Paul in the New Testament, నూతన నిబంధనలో కొన్ని భాగాలు పౌలు చేత పేతురు చేత రాయబడిన భాగాలు, all these things we can see they are being fulfilled during our time. ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. మన యొక్క కాలంలో ఇవన్నీ కూడా నెరవేర్పులోనికి వస్తూ ఉంటున్నాయి. All these years people were waiting for the fulfillment of the prophecies. ఇన్ని సంవత్సరాలుగా కూడా ప్రజలు ఆ యొక్క లేఖనాలు నెరవేర్పు కొరకు ప్రజలు ఎదురు చూస్తూ వచ్చారు. But for the last 70 to 75 years, అయితే గత 70 నుంచి 75 సంవత్సరాలుగా all the signs that are told by Lord Jesus Christ, they are being fulfilled at a very faster rate. అయితే యేసుక్రీస్తు ప్రభు రాకడ గురించినటువంటి గుర్తులు సూచనలు ఇవన్నీ కూడా ఎంతో శరవేగంగా ఇవన్నీ నెరవేర్పులోనికి వస్తూ ఉంటున్నాయి. Why only during the last 70 or 75 years? ఎందుకు గత 70-75 సంవత్సరాల నుంచి ఈ విధంగా జరుగుతూ ఉన్నాయి? Because almost 75 years ago, in 1948, the Israel country, it has formed as an independent country. దాదాపు 75 సంవత్సరాల క్రితం 1948వ సంవత్సరంలో ఇశ్రాయెల్ దేశము స్వతంత్ర దేశంగా ఆవిర్భవించింది. Israelites who are scattered throughout the whole world, according to the prophecies of the Bible, they are coming back to their own land. ఇశ్రాయేలీయులు ప్రపంచమంతా చెల్లాచెదురైనారు. వారి లేఖనాల నెరవేర్పులో భాగంగా వారి యొక్క స్వదేశానికి వారు తిరిగి వస్తూ ఉన్నారు. And from that time onwards, from 1948 onwards, ఆ సమయం అంటే 1948 సంవత్సరం నుంచి, and the signs are being fulfilled at jet speed. ఆ యొక్క గుర్తులు సూచనలు అన్ని కూడా ఎంతో శరవేగంగా నెరవేర్పులోనికి వస్తూ ఉంటున్నాయి. So we are living, whether you know it or not, we are living in the end days. నీకు తెలిసినా తెలియకపోయినా మనమందరము అంత్య దినాల్లో కడవరి దినాల్లో ఉంటున్నాం. What all has not happened in the last 2000 years, very quickly at jet speed they are being fulfilled during our days. గత 2000 సంవత్సరాలుగా ఏ సంఘటనలు అయితే జరగకుండా ఉంటూ వచ్చినాయో అది గత 70 సంవత్సరాలుగా అయితే మన యొక్క కాలంలో ఇవన్నీ కూడా ఎంతో శరవేగంగా జరుగుతూ ఉన్నాయి. And if you see the signs of the second coming, ప్రభు రెండో రాకడ గురించినటువంటి సంగతులు మనం చూస్తూ వస్తే to different categories they can be divided. వాటిని వేరు వేరు విభాగాలుగా మనం విభాగించవచ్చు. For example, ఉదాహరణకు మనం చూస్తే if you see the moral signs, నైతికమైనటువంటి గుర్తులు మనం చూస్తే, even before that, దానికంటే ముందుగా కూడా if you see the natural signs, the signs in the nature, ప్రకృతిలో జరిగేటటువంటి వైపరీత్యాలు లేదా గుర్తులు ఇవి మనం చూస్తే సూచనలు, today, ఈ దినం storm after storm, తుఫాను వెంబడి తుఫాను. today why the climate is so cool? ఎందుకు ఈ దినాన వాతావరణం ఎంత చల్లగా ఎట్లుంది? Because of a storm. తుఫాను బట్టే Earthquakes, భూకంపాలు, famines, కరువులు, pestilences. తెగుళ్ళు. Have you ever heard about a disease like corona? మీరు ఎప్పుడైనా సరే కరోనా అనేటటువంటి రోగం గురించి, మహమ్మారి గురించి ఎప్పుడైనా విన్నారా? Earlier small diseases were coming. గతంలో అయితే చిన్న చిన్న రోగాలు వచ్చేటివి. Maybe 100, 1,000 people were dying. అయితే ఒక 100 మంది, 1000 మంది బహుశా చనిపోయేవారేమో. But specially for corona, అయితే కరోనా రోగం అప్పుడు, కరోనా సమయంలో nearly 73 crores
in the whole world are affected. దాదాపు ప్రపంచంలో అంతా 73 కోట్ల మంది ఆ యొక్క కరోనా వ్యాధి బారిన పడ్డారు. And around 1 crore people, they died. దాదాపు 1 కోటి మంది చనిపోయారు. Earlier we never heard of such diseases. గతంలో అటువంటి రోగాల గురించి మనం ఎప్పుడు వినలేదు. Not only that, అంత మాత్రమే కాదు, disease after disease. అంటే రోగం వెంబడి రోగం. Today, if anybody is suffering from fever, ఈ దినాన్ని ఎవరైనా జ్వరంతో బాధపడుతుంటే, if anybody is suffering from cold and cough, ఎవరైనా దగ్గు జలుబుతో బాధపడుతుంటే, we are fearing to approach that person. ఇప్పుడు ఆ వ్యక్తి దగ్గరికి సమీపంగా వెళ్ళాలంటే మనకు భయపడుతున్నాం. What type of new disease must have come? ఏదన్నా ఒక కొత్త రకమైనటువంటి రోగం వచ్చి ఉండొచ్చేమో. So today, ఈ దినం the signs in the nature are being fulfilled. ఈ ప్రకృతిలో జరిగేటటువంటి సూచనలు, గుర్తులు ఇవి నెరవేర్పులోనికి వస్తుంటున్నాయి. Some of the people may be asking, కొంతమంది అడుగుతూ ఉండొచ్చు, Anna, why you are telling like that? అన్న ఎందుకు మీరు ఎట్లా చెప్తున్నారు ఇవన్నీ? Storms were there during the days of Lord Jesus. యేసుక్రీస్తు ప్రభు దినాల్లో కూడా తుఫాన్లు ఉంటూ వచ్చినాయి కదా. Famines were during the days of Lord Jesus. యేసుక్రీస్తు ప్రభు దినాల్లోని యొక్క కరువులు కూడా ఉంటూ వచ్చినాయి కదా. Floods were there. వరదలు కూడా ఉంటూ వచ్చినాయి. What is the speciality today? అయితే ఈ దినం ఉండేటటువంటి ప్రత్యేకత ఏంటి? I tell the speciality. Paul is writing to Thessalonians. అపోస్తలుడైన పౌలు తెస్సలోనికీయులకు రాస్తూ ఆ మాట రాస్తున్నాడు. ఏంటి ఆ ప్రత్యేకత In అనేది? 1 Thessalonians, తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 5th chapter, 5వ అధ్యాయం verse 3. 5వ అధ్యాయం 3వ వచనం. లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమియూ లేదని చెప్పుకొనుచుండగా గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లుగా వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును గనుక వారెంత మాత్రమును తప్పించుకొనలేరు. Talking about the second coming of the Lord, ప్రభు రెండో రాకడ గురించి మాట్లాడుతూ what Paul is writing, ఏ రాస్తున్నాడు పౌలు? we all know 1 Thessalonians and 2 Thessalonians, that is 5 chapters plus 3 chapters. All the 8 chapters are speaking about the second coming of Christ. తెస్సలోనికీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, రెండో పత్రిక, మొదటి పత్రికలో ఉన్న 5, రెండో పత్రికలో ఉన్న 3 అధ్యాయాలు, అంటే మొత్తం 8 అధ్యాయాలు కూడా యేసు ప్రభు రెండో రాకడ గురించే మాట్లాడుతున్నాయి. So here what Paul is writing, ఇక్కడ ఏం రాస్తున్నాడు పౌలు? the time of the second coming will be like the travailing of the woman. యేసు ప్రభు రెండో రాకడ ఎట్లుంటాయంటే గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్లుంటది అంటాడు. We all know how the woman suffers from pains. ఏ విధంగా ఒక గర్భిణీ స్త్రీ నొప్పులతో బాధపడుతుందో మనం ఎరుగుదాం. Suppose, ఒకవేళ you all know, మీకు అందరికి బాగా తెలుసు, tomorrow is the delivery. ఒకవేళ రేపు కాన్పు ఉందనుకుంది, Today what will happen? ఈ దినం ఏమవుతుంది? The pain will start, a little bit pain will be there, it is not great pain. ఏదో కొంత నొప్పి, అంత ఎక్కువ నొప్పి ఉండదు కానీ కొంత నొప్పి ఈ దినం ప్రారంభం అవుతుంది. Little pain will be there. కొంత చిన్న కొద్దిపాటి నొప్పి ఉంటది. Then the mother will recognize. అప్పుడు తల్లి వెంటనే గుర్తిచ్చేస్తుంది. 9 months are over. 9 నెలలు అయిపోయినాయి, Little bit pain is coming. చిన్న చిన్నగా నొప్పులు వస్తున్నాయి. So tomorrow the delivery may be there. బహుశా రేపు ఏమో కాన్పు ఉండొచ్చేమో, Or tonight the delivery may be there. లేదా ఈ రోజు రాత్రికి కాన్పు అయిపోవచ్చు. So there will be time for the mother to go to the hospital. ఇప్పుడు తల్లికి ఆసుపత్రికి వెళ్ళడానికి కొంత సమయం ఉంటది. Not only that, అంత మాత్రమే కాదు, the pain is little. ఆ యొక్క నొప్పి చాలా కొద్దిగా ఉంటది. And also దాని తర్వాత the pains will be once in 20 minutes, once in 30 minutes. అయితే నొప్పులు ఏ అరగంటకు ఒకసారి, 20 నిమిషాలకు ఒకసారి అట్లా వస్తుంటాయి. But అయితే suppose if the delivery is in half an hour or 1 hour. లేదు ఒక అర్ధ గంటలో, గంటలో ఇప్పుడు కాన్పు అయిపోబోతుంది అనుకుంటే, Now how the pains will be? అప్పుడు ఏ విధంగా ఉంటాయి నొప్పులు? Almost life and death. జీవన్ మరణ సమస్య. The pain will be so high. ఆ యొక్క నొప్పి చూస్తే చాలా తీవ్రంగా ఎక్కువగా ఉంటది. Not small pain. ఏదో చిన్న నొప్పులు కాదు. Mother will be crying. తల్లి ఎంతో It ఏడుస్తుంటది. is almost like life and death situation to the mother. ఇప్పుడు తల్లికి చూస్తే అది జీవన్ మరణ సమస్య. అది Not only that, అంత మాత్రమే కాదు, the pains will not come once in half an hour. ఏదో ఒక అరగంటకు ఒకసారి నొప్పులు రావు. ఇప్పుడు Every minute. ప్రతి నిమిషానికి ఒకసారి, Every minute. ప్రతి నిమిషానికి, Every 2 minutes. ప్రతి 2 నిమిషాలకి. So what does it mean? ఏంటి దాని అర్థం? The pain's intensity will be high and the frequency also will be very high. ఇప్పుడు చూస్తూ వచ్చినట్లయితే ఆ యొక్క నొప్పుల తీవ్రత కూడా చాలా ఎక్కువైపోయింది. ఆ నొప్పులు వచ్చేది కూడా ఒక 2 నిమిషాలకి, 3 నిమిషాలకు ఒకసారి ఆ విధంగా తరచుగా వస్తుంటాయి. What does it mean? ఏంటి దాని అర్థం? The delivery is very near. ఎందుకంటే ఆ యొక్క కాన్పు అనేది చాలా సమీపంగా ఉందని అర్థం. So what Paul is writing? పౌలు ఎవరు రాస్తున్నాడు? Oh, the days will be like the days of the travailing of a woman. అందుకే దినములు ఎటువంటి దినాలుగా ఉంటాయని రాస్తా, అంటే గర్భిణీ స్త్రీకి ప్రసవ వేదన వచ్చినట్టుగా ఉంటాయి అంటాడు. 2000 years back,
2000 సంవత్సరాల క్రితం, or 1500 years back, 1500 సంవత్సరాల క్రితం the storms were there, తుఫాన్లు కూడా ఉంటూ the వచ్చినాయి, famines were there, కరువులు కూడా ఉంటూ వచ్చినాయి. but once in 2 years, once in 3 years like that. అయితే 2 సంవత్సరాలకు ఒకసారి, 3 సంవత్సరాలకు ఒకసారి అట్లుంటూ వచ్చినాయి. Today it is not like that. అయితే ఈ దినాన అట్లా కాదు. Before one storm subsides, the other is coming. ఒక తుఫాన్ అట్లా కొంచెం సద్దు మనిగేసరికి ఇంకొక తుఫాన్ వస్తున్నది. And one famine subsides, the other famine is coming. ఒక కరువు కొంచెం సద్దు మణిగితే తగ్గిపోయింది అనుకునేసరికి ఇంకొక కరువు. One pestilence or one disease is subsiding, the other is coming. ఒక రోగము లేదా ఒక తెగులు కొంచెం తగ్గిపోయింది, మాయమైంది అనుకునే లోపల ఇంకొకటి. The intensity is more. ఆ యొక్క తీవ్రత అనేది ఎక్కువగా ఉంది. Earlier only 5-10 people were dying. Today hundreds are dying. గతంలో చూస్తే ఒక 5 మంది 10 మంది మరణించేవారు, ఈ దినాలు చూస్తే 100 కొలది మరణిస్తున్నారు. That is the difference. అదే వ్యత్యాసం. People may tell during the days of Christ also all these things are there, storms, famines and all these things. ప్రజలు అంటూ ఉండొచ్చు, క్రీస్తు దినాల్లో కూడా ఇటువంటి తెగుళ్ళు, కరువులు, వరదలు ఇవన్నీ ఉండొచ్చు అనొచ్చు. But very little. అయితే చాలా కొద్దిపాటివి. Today it is not like that. అయితే ఈ దినాన అలా కాదు. Oh, tsunami we have heard. How many lakhs of people died? సునామీ గురించి మనం వింటూ వచ్చాం కదా, సునామీ వల్ల ఎన్ని లక్షల మంది మరణించారు. So one is natural sign. ఒకటేమో ప్రకృతిలో జరిగే గుర్తులు. All those things are being fulfilled. ఇవన్నీ కూడా నెరవేర్పులోనికి వస్తూ వచ్చినాయి. Today if you are having some 50 kilometer speed, 60 kilometer speed winds in Nellore and Vizag in Chennai, ఇప్పుడు చెన్నైలోను నెల్లూరులోను ఇప్పుడు చూస్తూ వచ్చినట్లయితే గంటకి 40 కిలోమీటర్లు 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వస్తే people are suffering a lot. ప్రజలు ఎంతగానో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. Last month in America, గత మాసంలో అమెరికాలో, near Florida, ఆ ఫ్లోరిడా సమీపంలో the speed of the wind is not 50, 250 km. అక్కడ చూస్తూ వచ్చినట్లయితే గంటకి 40 కిలోమీటర్లు 50 కిలోమీటర్ల వేగం కాదు, 250 కిలోమీటర్ల వేగం ఒక గంటకి, అంత వడగాలులు. Cars are also, they are just drifted away, taken away. ఏమైనా అంటే ఈ యొక్క కార్లు కూడా బొమ్మలు కొట్టుకోబోయినట్టు అవంతా గాలి కొట్టుకోబోతూ వచ్చినాయి. So the intensity is so high. ఎందుకంటే ఆ యొక్క తీవ్రత చాలా ఎక్కువగా ఉంటూ వచ్చింది. This is the first sign. ఇదే మొట్టమొదటి గుర్తు. That is natural signs, that is signs in the nature. ప్రకృతిలో జరిగేటటువంటి గుర్తులు, ప్రకృతిలో వచ్చినటువంటి మార్పులు. Secondly, రెండోదిగా చూస్తే in the Bible, బైబిల్లో the moral signs. నైతికమైనటువంటి విలువలు. See, today if you see, the moral life is degraded. ఈ దినాన్ని మనం చూస్తూ వచ్చినట్లయితే నైతిక విలువలు ఎంతగానో దిగజారిపోతూ ఉంటున్నాయి. How people are living. ఏ విధంగా ప్రజలు జీవిస్తున్నారు. People are living as they like. ప్రజలు వారి ఇష్టం వచ్చిన విధానంలో జీవిస్తున్నారు. What the Lord said in the last chapters of the Gospels. ప్రభు ఏం చెప్తూ వచ్చాడు సువార్తల్లో చివరి అధ్యాయాల్లో, And those days will be like the days of Noah, like the days of Lot. ఆ దినాలు ఎటువంటి దినాలు ఉంటాయంటే నోవహు దినాల్లో వల్లే, లోతు దినాల్లో వల్లే ఉంటాయన్నాడు. What is the speciality of the days of Noah? నోవహు దినాల్లో ఉండేటటువంటి ప్రత్యేకత ఏంటి? We all know when we see Genesis 6th chapter. మనకందరికి బాగా తెలుసు కదా, ఆదికాండం 6వ అధ్యాయంలో మనం చూస్తే Wickedness was rampant. దుష్టత్వం అనేది రాజ్యమేలుతూ ఉండేది. When the Lord saw the earth, people were living in wickedness. ప్రజలు దేవుడు భూమి మీద చూసినప్పుడు వారు ఎంతగానో దుష్టత్వంతో నిండి ఉన్నారని దేవుడు చూశాడు. Today wherever you go, మీరు ఈ రోజు ఎక్కడికి వెళ్ళినా సరే, you open the paper, మీరు వార్తాపత్రిక తెరిస్తే చాలు, every news is filled with all wickedness. ప్రతి వార్త కూడా చూస్తే ఎంతో దుష్టత్వంతో నింపబడింది. People killing their own people. ప్రజలు సొంత వారిని చంపుకుంటున్నారు. Today if we see, ఈ దినాన్ని మనం చూస్తే for the sake of 30-40 yards of land, own brothers are killing each other. ఒక 30-40 గజాల స్థలం కొరకు సొంత సహోదరులు ఒకరినొకరు చంపుకుంటున్నారు. Have they earned it? వారు ఏమన్నా దాన్ని సంపాదించుకోగలుగుతున్నా? లేదు. Their father has earned. వారేం సంపాదించలేదు, వాళ్ళ తల్లిదండ్రులు సంపాదించారు. Their grandparents have earned. వాళ్ళ తాతలు వాళ్ళు సంపాదించారు. These people are fighting. This is mine and this is mine. And for 40-50 yards of land, own brothers, they are killing one another. That is the wickedness today. అయితే ఇది నాది అని చెప్పి సొంత సహోదరులు ఎంతో ఒకరొకరు కొట్లాడుకుంటూ ఒకరినొకరు చంపుకుంటూ ఉన్నారు. అటువంటి దుష్టత్వం ఈ దినాల్లో జరుగుతూ ఉంది. During the days of Noah, నోవహు దినాల్లో people were living as they like. ప్రజలు వారి ఇష్టానుసారంగా జీవిస్తూ వచ్చారు. The line of separation between godly people and ungodly people was erased. దైవభక్తి కలిగినటువంటి ప్రజలు భక్తిహీనులు వారి ఇరువురు మధ్యలో ఉండేటటువంటి ఆ యొక్క విభాగించబడినటువంటి రేఖ అనేది చెరిపేయబడింది. Why? ఎందుకు? Because in 6th chapter we read that the sons of
God married the daughters of men. 6వ అధ్యాయంలో మనం చదువుతాం కదా, ఆది కాండంలో దేవుని కుమారులు నరుల కుమార్తెలను వివాహం చేసుకున్నారని రాయబడింది. What does it mean? ఏంటి దాని అర్థం? Who is the son of God? ఎవరు నరులు దేవుని కుమారులు అంటే? Bible is so clear. బైబిల్ చాలా స్పష్టంగా చెప్పబడింది. What John 1:12 says? యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో ఏం రాయబడింది? As many as received him, to them he gave power to become the sons of God. తన్ను ఎందరు అంగీకరించారో వారందరికీ ఆయన కుమారులు అయ్యేటటువంటి అధికారాన్ని ఆయన అనుగ్రహించాడని దేవుడి వాక్యం రాయబడింది. What does it mean? ఏంటి దాని అర్థం? Children of God, దేవుని పిల్లలు, separated people, ప్రత్యేకించబడిన ప్రజలు, sanctified by the blood of Lord Jesus. యేసు ప్రభు యొక్క రక్తం చేత పవిత్రపరచబడిన వారు. Now what they are doing? ఇప్పుడు ఏం చేస్తున్నారు వారు? They are marrying the daughters of men. వారు ఏం చేస్తున్నారంటే నరుల కుమార్తెలను వివాహం చేసుకుంటున్నారు. God speaks of divinity, godliness. దేవుడేమో దైవత్వం గురించి దేవుడు మాట్లాడుతూ ఉంటే, Man speaks of humanity or fleshly nature. అయితే మనుషుడు ఏం చేస్తున్నాడంటే మానవత్వం గురించి, శరీర స్వభావం గురించి మాట్లాడుతున్నాడు. What does it mean? ఏంటి దాని అర్థం? Godly people are marrying fleshly people. అయితే దాని అర్థం ఏంటంటే దైవభక్తి కలిగినటువంటి వారు శరీరానుసారం వివాహం చేసుకోవడం. As a matter of fact, you and I are expected to lead a separated life. ఒక మాటలో చెప్పాలంటే నీవు నేను ప్రత్యేకించబడినటువంటి జీవితాన్ని జీవించాల్సిందిగా కోరబడుతున్నాం. Today when we see in the world, అయితే ఈ రోజు లోకంలో మనం చూస్తే there is no difference between the church and the world. ఈ రోజుల్లో చూస్తే లోకానికి సంఘానికి వ్యత్యాసమే లేదు. World has entered into the church. ఏమైందంటే లోకము సంఘంలో ప్రవేశించింది. Church is living in the world. ఇప్పుడు ఏమైందంటే సంఘం అనేది లోకంలో జీవిస్తుంది. God said very clearly, you must lead a separated life. దేవుడు బహు స్పష్టంగా చెప్తూ వచ్చాడు, మీరు ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని జీవించాలని. You are not of this world, the Lord said in 15:19 of John's Gospel. యోహాను సువార్త 15వ అధ్యాయం 19వ వచనంలో మీరు ఈ లోక సంబంధులు కారని బహు స్పష్టంగా చెప్తూ వచ్చాడు. But today when we see the world, అయితే ఈ దినాన్ని మనం ఈ లోకంలో చూస్తే, today when we see the condition of the church, ఈ దినాన్ని మన సంఘం యొక్క స్థితిని మనం చూస్తే, the line of separation is erased. అయితే ఆ ప్రత్యేకత అనేటటువంటి అగ్నిత అనేది చెరిపివేయబడింది. And people of God are mingling with the world. అయితే దేవుని ప్రజలు లోకస్తులతో కలిసిపోతున్నారు. And world is entering into the church. లోకం అనేది సంఘంలో ప్రవేశిస్తుంది. All worldly practices we can see in the church. లోక పద్ధతులన్నీ కూడా సంఘంలో అవలంబించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. So brothers and sisters, సహోదరులారా, సహోదరులారా, God is putting a name for this. దేవుడు దానికి ఒక పేరు పెడుతున్నాడు. What is that name? ఏంటా పేరు? Wickedness. దుష్టత్వం అని. Oh, this wickedness was rampant during the days of Noah. నోవహు దినాల్లో ఈ దుష్టత్వం అనేది ఎంతో విచ్చలవిడిగా పెట్టేకపోతూ వచ్చింది. But what about the days of Lot? లోతు దినాల మాట ఏంటి? In the days of Lot, men were marrying men and women were marrying women. లోతు దినాల్లో చూస్తూ వచ్చినట్లయితే పురుషులు వివాహం చేసుకోవడం, స్త్రీలు వివాహం చేసుకోవడం. Homosexuality was there. అంటే పురుషుల్ని స్త్రీలు వివాహం చేసుకునేటటువంటి ఆచారం. And that has gone to such a level. అది ఎటువంటి స్థితికి చేరిందంటే, ఏ స్థాయికి చేరిందంటే, Two angels came to the house of Lot. లోతు గృహానికి 2 దేవుని దూతలు వస్తే, And the people of Sodom came to the house of Lot. సొదొమ ప్రజలు లోతు ఇంటికి వస్తారు. Hand them over to us. అయ్యా నీవు వారిని మాకు అప్పగించంటాడు. We want to commit sin with those angels. మేము వారిని కూడినట్లు అంటారు. What does it mean? ఏంటి దాని అర్థం? People are living as they like. అంటే ప్రజలు వారి ఇష్టానుసారంగా జీవిస్తున్నారు. Are we not seeing it today? ఈ దినాన్ని మనం ఇట్లా చూడట్లేదా? Some of the people who are living in villages, okay, they may not know all these things. ప్రజలు గ్రామాల్లో నివసించే వారికి బహుశా కొన్ని సంగతులు తెలియకపోవచ్చేమో. But if you go to very developed countries, అయితే ఎంతో అభివృద్ధి చెందినటువంటి పాశ్చాత్య దేశాలకు మనం వెళ్తే, today man is marrying man. అయితే ఈ దినాల్లో చూస్తే పురుషుని వివాహం చేసుకుంటున్నాడు, Woman is marrying woman. స్త్రీ ఇంకొక స్త్రీని వివాహం What చేసుకుంటుంది. a sad situation. ఎంతటి విషాదకరమైన పరిస్థితి. Moral lives are degraded. నైతికమైనటువంటి విలువలు ఎంతగానో దిగజారిపోతున్నాయి. We are seeing with our own eyes. Earlier it was not there. గతంలో ఈ విధంగా ఉంటూ వచ్చేది కాదు, ఇప్పుడు మన సొంత కళ్ళతో మనం చూస్తూ ఉన్నాం. Last 3 years ago, గత 3 సంవత్సరాల క్రితం I was in Chicago. నేను చికాగోలో ఉంటూ వస్తేని, My daughter is there. మా అమ్మాయి అక్కడ ఉంటుంది. We went to a hotel. మేము ఒక హోటల్కి వెళ్ళాం. We were sitting there and we are eating. మేము అక్కడ కూర్చొని భోజనం చేస్తున్నాం. Myself and my daughter and my son-in-law. నేను, మా కుమార్తె, మా అల్లుడు, మేము. And before us 2 men came. మా ఎదురుగా 2 పురుషులు వచ్చారు. And they married each other. వారు ఒకరినొకరు పెళ్లి చేసుకున్నారు. As wife and husband they came. Not wife and husband, both are men only. 2 పురుషులే గాని వాళ్ళు భార్య భర్తల లాగా ఆ విధమైన పాత్రలో వచ్చారు. See, children are
marrying woman. అంటే స్త్రీ ఇంకొక స్త్రీని వివాహం చేసుకోవడం. And I saw them, I asked my daughter, they are behaving in a mysterious way. What is this? వాళ్ళు ఎంతో చాలా వింతగా అభ్యంతరపరిచే విధంగా ప్రవర్తిస్తున్నారు, ఏంటిది అని నేను మా అమ్మాయిని అడిగాను. And my daughter is telling, don't talk here now. మా అమ్మాయిని, నాన్న ఇక్కడ మాట్లాడద్దు, I will tell to you after going home. Of course, I understood. నేను ఇంటికి వెళ్ళాక నీకు ఇవన్నీ చెప్తాను నాన్న అనుకోని నాకు అప్పటికి అర్థమైపోయింది. So, brothers and sisters, సహోదరులారా we సహోదరులారా, are living in such a dangerous days. మనం ఇటువంటి ప్రమాదకరమైనటువంటి దినాల్లో జీవిస్తున్నాం. Signs in the nature are being fulfilled. ప్రకృతిలో ఉండేటటువంటి గుర్తులు నెరవేర్పులోకి వస్తుంటున్నాయి. And moral signs are fulfilled because moral degradation is seen everywhere. ప్రతి స్థలంలో చూసినట్లయితే నైతికంగా దిగజారిపోయినటువంటి పరిస్థితి, నైతికమైనటువంటి విలువలు, నైతికమైనటువంటి గుర్తులు మనం చూస్తున్నాం. Not only that, అంత మాత్రమే కాదు, one more kind of sign. మరి ఇంకొక రకమైనటువంటి గుర్తు, That is the spiritual sign. ఆత్మీయమైనటువంటి గుర్తులు. And if you see the spiritual signs, yes, among the people of God, they are also being fulfilled. ఈ ఆత్మీయమైనటువంటి గుర్తులు మనం చూస్తూ వచ్చినట్లయితే దేవుని ప్రజల మధ్యలో కూడా ఇవి నెరవేర్పులోకి వస్తుంటున్నాయి. What are the symptom of the end days? ఏంటి అంత్య దినాలకు ఉండేటటువంటి గుర్తు? Very clearly it is written 24:12 of Matthew's Gospel. మత్తయి సువార్త 24వ అధ్యాయం 12వ వచనంలో బహు స్పష్టంగా రాయబడింది. Because the iniquity shall abound, the love of many will wax cold. అక్రమం విస్తరించుడి చేత అనేకుల ప్రేమ చల్లారునని రాయబడింది. So love is a rare commodity in the church during the end days. అంత్య దినాల్లో సంఘంలో అత్యంత అరుదుగా కనపడేటటువంటి వస్తువులాగా అయిపోయింది ఏంటంటే ఈ ప్రేమ. People will gather together. ప్రజలేమో ఇద్దరు అనేక మంది కలిసి వస్తుంటారు. All will tell praise the Lord only. అందరూ ప్రైజ్ ది లార్డ్ అంటారు. But అంతే, in the heart there will not be any love. అయితే వారి హృదయం లోపల చూస్తే ఏ విధమైన ప్రేమ లేదు. As an end days sign the Lord told, because the iniquity shall abound, the love of many shall wax cold. ప్రభు చెప్పినటువంటి విధానంలో అంత్య దినాల్లో ఉండేటటువంటి గుర్తు ఏంటంటే అక్రమం విస్తరించటి చేత అనేకుల ప్రేమ చల్లారును. Why so many problems in the church? ఎందుకు ఈ దినాన సంఘంలో అనేకమైన సమస్యలు? Why brothers are fighting with brothers? ఎందుకు సహోదరులు కొట్లాడుకుంటున్నారు? Why people are going to the courts? ఎందుకు ప్రజలు కోర్టులకు పోతున్నారు? Only one reason. ఒకే ఒక కారణం, Love is not there. ప్రేమ లేదు. If love is there, love will cover all the failures of other people. ఒకవేళ ప్రేమ అనేది ఉంటే ప్రేమ సమస్తమైనటువంటి వేరే వ్యక్తుల యొక్క తప్పిదాలన్నింటినీ కప్పుతుంది. Lord Jesus Christ loved us and he has covered all our sins and washed away all our sins. యేసుక్రీస్తు ప్రభు మనల్ని ప్రేమించాడు. ఆయన ఏం చేశాడంటే తన యొక్క రక్తంతో మన పాపాలన్నీ కప్పేశాడు, కడిగి వేశాడు When పూర్తిగా. love is not there, ప్రేమ లేకపోతే all these problems will crop up. ఈ యొక్క సమస్యలన్నీ కూడా ఎదుగుతూ వస్తాయి. Oh, problems will be there. సమస్యలన్నీ ఉంటాయి. Where 2 or 3 people are there, ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు ఉంటారు, even in our houses also, మన ఇళ్లలో కూడా చూస్తే sometimes what our children do, we will not be happy with them. కొన్నిసార్లు మన పిల్లలు చేసేటటువంటి చేష్టల వల్ల మనం సంతోషంగా ఉండం. Sometimes what the wives will do, the husband will not be happy, and vice versa. ఆ విధంగా కొన్నిసార్లు భార్య చేసే పనుల వల్ల భర్త సంతోషంగా ఉండు, భర్త క్రియల వల్ల భార్య సంతోషంగా ఉండదు. But because there is love in our heart, we will forgive them. మన హృదయంలో ప్రేమ ఉంది కాబట్టి వారిని మనం క్షమించేస్తుంటాం. Okay, let them do like that. సరే అట్లే చేయనీలే అనేసి. We will not go to the court. Yes, my wife did like that, my husband did like that. నా భార్య ఎట్లా చేసింది, నా భర్త ఎట్లా చేసిన మనం కోర్టులకు పోం. But why we are going in the churches? ఎందుకు మనం సంఘాల్లో పోతున్నాం? Because this is one of the end days sign. ఎందుకంటే అంత్య దినాల్లో ఉండేటటువంటి గుర్తుల్లో ఒక గుర్తుది. Somebody say, ఎవరు అన్నారు, అన్నా లోకంలో ఉన్న పాలిటిక్స్ కన్నా చర్చిలో పాలిటిక్స్ ఎక్కువ అన్నా లోకంలో ఉండే రాజకీయాల కంటే కూడా సంఘంలో ఉన్న రాజకీయాలు చాలా ఎక్కువ అన్నా. ఈ సంఘంలో ఉన్న రాజకీయాలు లోకంలో కూడా చూడమన్నా. ఈ సంఘంలో ఉన్న రాజకీయాలు లోకంలో కూడా చూడమన్నా. That is 100% true. అది 100% సరైంది. Why? ఎందుకో Church is having an enemy. సంఘానికి ఒక శత్రువు ఉన్నాడు. బాబుని దగ్గర కూర్చోబెట్టుకోమని. అమ్మ ఎవరు? దగ్గర కూర్చో. తల్లిదండ్రులు అదుపులో పెట్టుకోండి. So church is having an enemy. సంఘానికి ఒక శత్రువు ఉన్నాడు. Satan is the enemy. సాతానుడు శత్రువు. And Satan will never allow us to love each other. సాతానుడు ఏం చేయడంటే మనల్ని ఎప్పుడు ఒకరినొకరు ప్రేమించుకునేటట్టు అస్సలు చేయనిచ్చేయడు అట్లా. Satan will put something in between. సాతానుడు ఏం చేస్తాడంటే మధ్యలో ఏదో ఒకటి పెడతాడు అట్లా. So that's why more politics are there in the church, because Satan is working. ఎందుకంటే సాతానుడు బాగా పనిచేస్తున్నాడు కాబట్టి సంఘంలో ఎక్కువ రాజకీయాలు ఉంటాయి. See, when we are born again, మనం తిరిగి జన్మించినప్పుడు I tell in every place, నేను ప్రతి స్థలంలో చెప్తుంటాను, the Lord said unto us, ప్రభు మనతో అన్నాడు కదా, we will be very happy for that. మనం దాన్ని బట్టి
ఎంతో సంతోషిస్తూ The వచ్చాం. day when you are born again, ఏ దినాన్నైతే నువ్వు తిరిగి జన్మించావు, what the Lord said, ప్రభు ఏమన్నాడు? I will never leave you nor forsake you. నేను ఎన్నడూ నిన్ను విడువను ఎడబాయను అన్నాడు. You will be very happy. మనం చాలా And సంతోషించాం. wherever I go, God is with me. అరే నేను ఎక్కడికి పోతే ప్రభు నాతో ఉంటాడు. If I am in the train or in the plane or in the bus, wherever I am, God is with me. నేను రైల్లో ఉన్న, విమానంలో ఉన్న, బస్సులో ఉన్న, ఎక్కడున్న ప్రభు నాతో ఉంటాడు. We will be very happy. మనం చాలా సంతోషపడతాం. Because the Lord told, I will never leave you. నేను ఎన్నడూ విడువనని ప్రభు అన్నాడు, దేవుడు అన్నాడు. But do you know one thing? మీకు ఒక సంగతి తెలుసా? When the Lord said, I will never leave you, ఎప్పుడైతే ప్రభు నేను నిన్నెన్నడూ విడువను అన్నాడు, do you know what Satan said? సాతానుడు ఏమన్నాడు తెలుసా? నేను కూడా నిన్ను ఎన్నడూ విడవను. నేను కూడా నిన్నెన్నడూ విడువను. That we will not hear. అయితే మనకు అది వినపడదు, అది మనం వినలేదు. We will hear only the Lord's words, I will never leave you. దేవుడు చెప్పినాడు చూడు ఆ మాటలు, అవి మాత్రమే మనం వినున్నాం. So wherever we are going, మనం ఎక్కడ వెళ్ళినా సరే as a child of God, దేవుని బిడ్డగా God will come with us. దేవుడు మనతో వస్తాడు. But never forget, Satan also will come with us. ఎప్పుడు మర్చిపోకండి, సాతానుడు కూడా వస్తాడు మన వెనకాల. That's why so many problems in the church. అందుకే సంఘంలో అనేకమైన సమస్యలు. So spiritual condition, love is a very, 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 very rare commodity. ఆత్మీయమైనటువంటి స్థితి ఏంటంటే ఈ యొక్క ప్రేమ అనేది ఎంతో అత్యంత అరుదుగా కనబడేటటువంటిది అయిపోయింది. Even in the families, కనీసం కుటుంబాల్లో కూడా 4 చూస్తే or 5 people will be there. 4-5 మందే ఉంటారు. Oh, how many fightings every day. ప్రతిరోజు ఎన్ని కొట్లాట్లు. Brothers and sisters, సహోదరులారా, సహోదరులారా, spiritual signs are being fulfilled. ఆత్మీయమైనటువంటి సంగతులు కూడా నెరవేర్పులోనికి వస్తున్నాయి. Not only love is a rare commodity. ఈ యొక్క ప్రేమ అనేది అత్యంత అరుదుగా కనబడేది మాత్రమే The కాదు కానీ second rare commodity is faith. ఇంకొక అత్యంత అరుదుగా కనబడేటటువంటి సంగతి ఏంటంటే విశ్వాసం కూడా. In Luke 18:8, the Lord said, ప్రభు అంటాడు కదా లూకా సువార్త 18వ అధ్యాయం 8వ వచనంలో, when the Son of Man returns, can he find faith on earth? మనుష్య కుమారుడు భూమి మీదకి వచ్చినప్పుడు విశ్వాసం కనుగొనునా అంటాడు. Can he find faith? ఆయన భూమి మీద విశ్వాసం కనుగొనునా? Today, if you see the world, ఈ దినాన్ని మన లోకంలో చూస్తే go to any country, ఏ దేశానికన్నా వెళ్ళండి go మీరు, to any corner of this world, ఈ లోకంలో ఉండేటటువంటి ఏ మూలకన్నా మీరు వెళ్ళండి, so many meetings are conducted. అనేకమైనటువంటి కూడికలు ఏర్పాటు చేయబడుతున్నాయి. Every village, ప్రతి గ్రామంలో almost every day, ప్రతిరోజు దాదాపుగా so many meetings. అనేక కూడికలు. Not only that, అంత మాత్రమే కాదు, even through your TV, మీ టీవీలో కూడా చూస్తే, even through YouTube, మీ యూట్యూబ్ లో చూస్తే, even Facebook, ఈ యొక్క ఫేస్బుక్ లో, in all these things you can hear so many messages. వీటన్నిటిలో కూడా మీరు అనేకమైనటువంటి వర్తమానాలు మీరు వినొచ్చు. Not one meeting or 2 meetings, lakhs of meetings every day. 1-2 కూడికలు కాదు, రోజుకి కొన్ని లక్షల కూడికలు. But అయితే though meetings are there, మీటింగులు ఉన్నప్పటికీ faith is a rare commodity. విశ్వాసం అనేది అత్యంత అరుదుగా కనబడేటటువంటిది. Faith is not seen. విశ్వాసం అనేది కనబడదు. The Lord himself asked the question, can the Son of Man find faith when he returns to the earth? ప్రభు తానే సాక్షాత్తు ప్రశ్నిస్తాడు, ఆయనను మనుష్య కుమారుడు వచ్చినప్పుడు ఆయన భూమి మీద విశ్వాసం కనుగొనునా? క్వశ్చన్ మార్క్. God has not asked us, shall he find meetings on the earth? ఈ భూమి మీద కూడికలు జరుగుతూ ఉంటాయా అని అడగలేదు ప్రభు. Because he knows that Kudikulu will be there. ఆ కూడికలన్నీ ఉంటాయని ప్రభువు బాగా తెలుసు. But అయితే in the midst of so much evangelization, so many meetings, faith is not seen. ఎంతో సువార్తీకరించబడినప్పటికీ, ఎన్నో కూడికలు జరుగుతూ ఉన్నప్పటికీ కూడా విశ్వాసం అనేది కనబడదు. So today, spiritual condition, faith and love are rare commodities. అయితే ఈ దినాన్ని మనం చూస్తూ వచ్చినట్లయితే ప్రేమ, విశ్వాసం అనేది అత్యంత అరుదుగా కనబడేటటువంటి వస్తువులుగా అయిపోతున్నాయి. That shows that we are living in the end days. ఇవి ఏం తెలియజేస్తున్నాయంటే మనం అంత్య దినాల్లో జీవిస్తున్నామనే సంఘటన తెలియజేస్తున్నాయి. We have seen 3 kinds of signs. మనం 3 రకాలైనటువంటి గుర్తులు చూస్తూ వచ్చాం. One is the natural signs, signs in the nature. ఒకటేమో ప్రకృతిలో జరిగేటటువంటి గుర్తులు, ప్రకృతి గుర్తులు. Secondly, moral signs in the area of morality. రెండోదిగా మనం చూస్తూ వచ్చాం నైతికమైనటువంటి విధానంలో నైతికమైనటువంటి గుర్తులు, ఏ విధంగా నైతికంగా దిగజారిపోవడం అనేది. And thirdly, we have seen the spiritual signs. మూడోదిగా మనం చూస్తూ వచ్చాము కదా ఈ యొక్క ఆత్మీయమైనటువంటి గుర్తులు. And fourthly, నాలుగోది, the fourth sign is also being fulfilled. 4వ గుర్తు కూడా నెరవేర్పులోనికి వస్తూ ఉంది. That is technology sign. ఈ యొక్క శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంలో వచ్చిన మార్పులు. In 12th chapter of Daniel, దానియేలు గ్రంథం 12వ అధ్యాయంలో మనం చూస్తే, people will run to and fro because the knowledge will ఈ increase. యొక్క జ్ఞానం అధికమవుతుంది కాబట్టి ప్రజలు ఇక్కడ అక్కడ వెళ్తూ ఉంటారని. Today, ఈ దినాన if చూస్తే you see how much wisdom. ఎంత జ్ఞానం ఈ దినాన. Today so much wisdom. ఎంతో జ్ఞానం ఉంది ఈ దినాన.
How many flights are going? ఎన్ని విమానాలు వెళ్తున్నాయి? At any point of time in the space in the world, more than 1 lakh flights are there. ఏ క్షణంలో మనం చూసినా సరే ప్రపంచంలో గాలిలో కనీసం 1,00,000 విమానాలు ఉంటాయి From different countries. వేరు దేశాల నుంచి. All flights are full. అన్ని విమానాలు ఫుల్ అయిపోయినాయి. Now technology, when you see, ఇప్పుడు ఉండేటటువంటి శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని, టెక్నాలజీని చూస్తే some of the elderly people, they know, కొంతమంది పెద్ద వయసులో ఉండే వారికి తెలుసు, who are more than 50, more than 60. 50-60 ఏళ్ళ వయసు ఉండే వారికి. I am 64. నా వయసు 64 ఏళ్ళు. When we were children, మేము చిన్న పిల్లలకు ఉన్నప్పుడు if we want to talk to somebody by phone, ఎవరితోనన్నా ఫోన్ లో మాట్లాడాలి అంటే what we were doing? మేమేం చేసేవారం? We were going to the post office and we were booking a trunk call. మేము పోస్ట్ ఆఫీస్ కి వెళ్ళి అక్కడ ట్రంకాలు బుక్ చేసేవాళ్ళం. Suppose if I want to talk to somebody in Guntur, ఎవరో గుంటూరులో ఉండే వాళ్ళతో మాట్లాడాలంటే going to the post office, పోస్ట్ ఆఫీస్ కి పోయి booking the trunk call, ట్రంకాలు బుక్ చేసేది. and with that Morse key, tick, all these things, and that post office people will be informing the Guntur people. వాళ్ళు ఏం చేస్తారంటే ఆ మోర్ కోడ్ అనేది ఉంటుంది, దాంతో టక్ టక్ అనేటటువంటి దాంతో గుంటూరులో ఉన్న వారికి తెలియజేస్తారు And the సమాచారం. postman there will go on in search of that man. ఆ పోస్ట్ మ్యాన్ వెళ్ళి ఆ వ్యక్తిని ఎత్తుక్కుంటుంటే వెళ్తాడు. And వాడు ఎప్పుడు దొరికితే సాయంత్రం వాడు ఎప్పుడు దొరికితే సాయంత్రానికి వచ్చేవాడు. బికాజ్ వాడు పొలంలో ఉన్నాడో తెలియదు, ఎక్కడ ఉన్నాడో తెలియదు. వాడు పొలంలో ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడో తెలియదు. So to talk for 2 or 3 minutes, morning if we book the trunk call, evening we were talking. ఒకవేళ అటువంటి వ్యక్తితో 2-3 నిమిషాలు మాట్లాడాలంటే ట్రంకాలు ఉదయకాలం బుక్ చేసి సాయంత్రానికి మాట్లాడేవారు. నిజంగా చూస్తే గుంటూరు వెళ్ళొచ్చేయచ్చు. ఇదని చూసి ఈ లోపల గుంటూరుకు పోయి చేయొచ్చు. But you see, evening, సాయంత్రం. today it is not like that. అయితే ఇది అట్లేదు. Today you see the technology. ఇప్పుడు ఉండేటటువంటి టెక్నాలజీ మీరు చూస్తే That little cell phone. ఆ చిన్న సెల్ ఫోన్ తో You can contact even a person in America in a fraction of second. కొన్ని సెకండ్లోనే అమెరికాలో ఉండేటటువంటి వ్యక్తిని మీరు కలుసుకోవచ్చు. Not only talking, కేవలం మాట్లాడడం కాదు, not only audio call, video call also. కేవలం మాటలు మాత్రమే కాదు, ఒకరినొకరు ముఖం చూసుకుంటూ వీడియో కాల్ కూడా. Not only that, అంత మాత్రమే what కాదు, has happened 100 years ago, 1000 years ago in the Google, we can easily learn. గత 100 సంవత్సరాల క్రితం, 1000 సంవత్సరాల క్రితం ఏం జరిగిందనే సంగతులు ఇవన్నీ కూడా గూగుల్లో మనం అట్లా జస్ట్ టైప్ చేసేసి అన్నీ మనం తెలుసుకోవచ్చు. Earlier, గతంలో పక్క గదిలో ఏం జరిగిందో తెలిసేది కాదు. పక్క గదిలో ఏం జరిగితే కూడా ఎవరికి తెలిసేది కాదు. Now today what is happening through this YouTube? ఈ దినాన ఈ యూట్యూబ్ ద్వారా ఏం జరుగుతుంది Now the అనేది. stand is there, camera is there. ఇప్పుడు చూస్తే స్టాండ్ ఉంది, కెమెరా ఉంది. When we are talking, all the people in the whole world, they are seeing what is happening. ఇక్కడ మాట్లాడుతూ ఉంటాం కదా, సర్వలోకంలో ఇక్కడ ఏం జరుగుతుంది అందరూ చూస్తూ ఉంటూ ఉంటారు. Technology. ఈ యొక్క టెక్నాలజీ. See, I was not able to understand what is written in the 11th chapter of Revelation. ప్రకటన గ్రంథం 11వ అధ్యాయంలో ఏం రాయబడిందో నాకు అది అర్థం కాలేదు, అర్థమయ్యేది కాదు. What is written there? ఏం రాయబడింది అక్కడ? 2 witnesses are there. 2 సాక్షులు ఉంటారు అక్కడ. And they were killed. వారు చంపబడతారు. And their dead bodies are thrown in the streets of Jerusalem. వారి యొక్క శవాల్ని యెరూషలేము వీధుల్లో పడవేస్తారు. And 3 days they were there. వారు 3 దినాలు అలానే ఉంటారు. And there what is written? అక్కడ ఏం రాయబడింది? Yeah, the whole world will see those dead bodies. ఆ శవాల్ని ఏం చేస్తారంటే సర్వలోకం చూస్తుంది అని రాయబడింది. So what does it mean? ఏమిటి దాని అర్థం? Though the 2 witnesses' dead bodies are thrown into the streets there, ఆ యొక్క 2 సాక్షుల యొక్క శవాల వీధుల్లో పడవేసినప్పటికీ the whole world will see. ఇక్కడ ఏం రాయబడిందంటే సర్వలోకం చూస్తారని రాయబడింది. Some 20 years back, గత 20 సంవత్సరాల క్రితం, or 15 years back, 15 సంవత్సరాల క్రితం I was not understanding this. నాకు ఈ సంగతి అర్థమయ్యేది కాదు. Somebody killed in the land of Israel, ఎవరో ఒకరు ఇజ్రాయెల్ దేశంలో చంపబడ్డారు, and his dead body is thrown in the street. ఆ యొక్క శవాన్ని వీధిలో పడేశారు. How can the whole world will see? ఏ విధంగా సర్వలోకం చూస్తది? Today we are understanding. ఈ దినాన్ని మనకు అర్థమవుతుంది. Anything, anywhere, the whole world can see in a fraction of second. ఏదైనా సరే, ఎక్కడైనా సరే సర్వలోకము ఒక్క సెకండ్ లో చూడగలదు. If something is happening here, means immediately the TV people will come and immediately they will relate breaking news. ఇప్పుడు ఇక్కడ ఏదైనా జరిగింది అనుకోండి, వెంటనే టీవీ వాళ్ళు వస్తారు, అదంతా మొత్తం రికార్డ్ చేసి రిలే చేస్తారు. బ్రేకింగ్ న్యూస్ There అంటారు. is no secret today. ఈ దినాన్ని ఏ విధమైనటువంటి రహస్యం లేదు. Whatever is happening, the technology has developed to such a level. ఈ దినాన్ని ఏం జరుగుతుంది అదంతా ఎంత పరిజ్ఞానం అభివృద్ధి చెందిందంటే క్షణాల్లో ప్రసారం చేయొచ్చు. Man is going to the moon. మనుషుడు చంద్రుడి మీదకి వెళ్తున్నాడు. Man is going to Mars. మనుషుడు అంగారకుడు గ్రహం మీదకి How వెళ్తున్నాడు. the technology improvement. ఏ విధంగా ఈ యొక్క శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందింది. Today if you see the wars ఈ దినాన్ని యుద్ధాలు చూస్తే from here,
ఇక్కడి నుంచి If somebody is there 2000 kilometers away, 2000 కిలోమీటర్ల దూరంగా ఉండేటటువంటి ఒక వ్యక్తి they are using ballistic missiles and sending it and just hitting that room in that country. ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఆ గదిలో ఉండేటటువంటి ఆ వ్యక్తికి ఇక్కడి నుంచి ఖండాంతర క్షిపణులను పంపించి ఆ వ్యక్తిని ఢీకొనేటట్టు దాడి చేస్తూ ఉన్నాయి. Small missile will travel for 2000 kilometers. ఒక చిన్న క్షిపణి అనేది 2000 కిలోమీటర్లు ప్రయాణం Now చేస్తుంది. Israel war, Iran war, all those Hezbollah and all these things you can see. మీరు ఈ యొక్క ఇరాన్ వారు ఇజ్రాయెల్ యుద్ధము తర్వాత హిజ్బుల్లా యుద్ధాలు ఇవన్నీ మీరు చూస్తుండొచ్చు. If somebody is there in London, లండన్ లో ఎవరో ఉన్నారనుకోండి, or somebody is there in some 2000 kilometers away, suppose in Delhi, ఎవరన్నా 2000 కిలోమీటర్ల దూరంలో అంటే ఢిల్లీలో ఎవరన్నారు అనుకోండి, from here ఇక్కడి నుంచి I can use the missile and I can hit only that particular room. నేనేం చేయొచ్చు అంటే ఒక క్షిపణిని ఉపయోగించి ఆయన ఏ గదిలో ఉన్నాడో ఆ గదిని మాత్రం నేను ఢీకొన్నట్టు ఆయన మాత్రం నాశనం చేయొచ్చు. What a technology. ఎంత గొప్ప శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందింది. Wherever we are going, మనం ఎక్కడికి వెళ్తున్నా for సరే, example, the GPS in our car, మన కారులో ఉండేటటువంటి గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్ GPS అంటారు. అది every house in the world can be traced. ప్రతి గృహము ప్రపంచంలో ఉండేది అన్నిటిని మనం ఎక్కడుందో కనిపెట్టేయచ్చు. How much technology. ఎంత టెక్నాలజీ అభివృద్ధి What చెందింది. is there in the bottom of the sea we are able to see. సముద్రం కింద అడుగు బాగానే ఏముందో మనం చూడగలుగుతున్నాం. Isn't it? అవునా కాదా? Even the people in the seashores, సముద్రం తీరరేఖ వెంబడి ఉండే ప్రజలు, the fishermen, ఈ చేపలు పట్టే they జాలకులు, will go in their motorboat. వారు ఏం చేస్తారంటే మోటార్ బోట్లు They వెళ్తారు. will send the race into the water where fishes are there, where prawns are there, all those things they can see. వాళ్ళు ఏం చేస్తారంటే కిరణాలు పంపిస్తారు. ఆ కిరణాల ద్వారా ఎక్కడ చేపలు ఉన్నాయి, ఎక్కడ రొయ్యలు ఉన్నాయి, ఏందనేది ఆ సమాచారం కనుగొంటారు. They can see that photo. వారు ఆ ఫోటోలు కూడా And చూడగలుగుతున్నారు. exactly there they will put the net. వారు ఖచ్చితంగా అక్కడే వలలేస్తున్నారు. How much technology. ఎంతగా టెక్నాలజీ పెరిగింది. Operations. ఈ యొక్క ఆపరేషన్లు కూడా. Today doctor need not be there with us. ఇప్పుడు వైద్యుడు ఉండాల్సినటువంటి అవసరం లేదు. Doctor ఆపరేషన్ may be sitting in Hyderabad and he can perform operation in Tripurantaka. ఇప్పుడు డాక్టర్ హైదరాబాద్ లో కూర్చొని ఇక్కడ తిరుపరాంతకంలో ఉండే రోగికి ఆపరేషన్ చేయొచ్చు. Because robots are there. ఎందుకంటే రోబోస్ ఉన్నాయి. They will give the program and see how much technology is improved. వారు ఒక ప్రోగ్రామ్ ఇచ్చేస్తే దాని ప్రకారం ఈ యొక్క రోబోస్ ఆపరేషన్ చేస్తే ఎంతగా టెక్నాలజీ పెరిగింది. I have gone to many countries. నేను అనేక దేశాలకు వెళ్తూ వచ్చాను. More than 25 countries I have gone. నేను 20 దేశాల కంటే ఎక్కువ దేశాలు Only for the only gospel only. సువార్త ప్రకటించడం కొరకే. And some of the advanced countries. కొన్ని అధునాతనమైనటువంటి అభివృద్ధి చెందిన దేశాల్లో Yeah, see workers are we cannot get them very costly. పనివారు మనకు దొరకడు, చాలా ఎక్కువ ఖరీదు వారికి చెల్లించాలి. When I go to my daughter's home, నేను మా అమ్మాయి ఇంటికి వెళ్ళినప్పుడు she purchased a robo. ఆమె ఒక రోబోను కొనుక్కున్నది. ఎందుకు? ఇల్లు ఓడటానికి. ఇల్లు ఊడవడానికి ఒక రోబో. So they will give the program and that robo will go to every room and very nicely it will clean the whole room. అది ఏం చేస్తంటే ఆ రోబోకి ఒక ప్రోగ్రామ్ ఇచ్చేసి ఆ ఇంటి లోపలికి వెళ్ళి ప్రతి గదిని చక్కగా శుభ్రం చేసేస్తుంది. Suppose if you are in a lodge. ఒకవేళ మీరు లాడ్జ్ లో ఉన్నారనుకోండి. If you are in the room 205. మీరు 205 అనే గదిలో మీరు ఉన్నారనుకోండి. Suppose you ask the counter, okay, I want a cup of coffee. మీరు ఆ కౌంటర్ కి ఫోన్ చేసి నాకు ఒక కప్ కాఫీ పంపియండి అన్నారనుకోండి. మనిషి రాడు. What they will do? ఏం చేస్తారు వాళ్ళు? They will call the robo. రోబోని పిలుస్తారు. They will put the coffee. Robo will be standing like that with a tray. ఆ రోబో వచ్చి ఇట్లా ట్రే పట్టుకొని నిలబడుతుంది. And the coffee cup will be kept there. కాఫీ కప్పు దాని మీద పెడతారు. And that robot tick it will go to the lift. ఏం చేస్తా అంటే టిక్ టిక్ అని నడుచుకుంటారు. రోబో లిఫ్ట్ దగ్గర పోతుంది. And after entering into the lift it will press to second floor. అదేం చేస్తా అంటే లిఫ్ట్ లోకి ప్రవేశించినాక 2 అనే నెంబర్ నొక్కుతుంది. And then after going to the second floor, 2వ ఫ్లోర్ కి వెళ్ళాక it will come to 205 room. 205 అనే గదికి వస్తుంది. And it will press the calling bell. ఆ కాలింగ్ బెల్ నొక్కుతుంది. మళ్ళా it will be standing like that. అక్కడే స్టాండింగ్ నిల్చుంటది. And you can take the coffee. అప్పుడు నువ్వు కాఫీ తీసుకోవచ్చు. టెక్నాలజీ. మనిషిని తెమ్మంటాడు, మధ్యలో సగం తాగేస్తాడు. మనిషిని తెమ్మంటే సగం తాగేస్తాడు. తాగేసిన మనం ఏం చెప్పడానికి లేదు. రూపం మాట అది ఆ విధంగా తాగదు. యుద్ధము, ఇన్ అగ్రికల్చర్, వ్యవసాయ రంగంలో, ఇన్ ఎనీథింగ్, ఎనీ ఫీల్డ్, ఏ రంగంలో అన్నా తీసుకోండి మీరు. టెక్నాలజీ ఈజ్ ఇంప్రూవింగ్. దట్ ఈస్ వాట్ డానియల్ సెడ్. దానియేలు చెప్తూ వచ్చాడు అదే సంగతులు నెరవేర్పులోనికి వస్తున్నాయి. చెప్పాను కదా ఒకసారి, లేకపోతే నేను వచ్చి కొడతాను. ఇంకా ఎవరు పిల్లడు వాడు మా దగ్గర పెట్టుకోండి. అటు ఇటు తిరగనివ్వకండి. మీటింగుల్లో దయచేసి కోడికల్లో పిల్లల్ని అటు ఇటు తిరగనివ్వకండి. మీ ఇంకా నలుగురు తిరిగారంటే ఎట్టకుంటది అలాగా. అందుచేతనే ఒకసారి చెప్పాను, నెక్స్ట్ టైం నేనే దిగొస్తాను. ఐ డోంట్ అలౌ ఎనీ చైల్డ్ టు మూవ్.
లేకపోతే వెనకలికి వెళ్ళి కూర్చోండి. దయచేసి వెనకాలకి వెళ్ళి ఎవరైనా కూర్చోండి. సరే. ఎవరైనా చిన్నపిల్లల తల్లులు ఉన్నట్లయితే ఇబ్బంది కలిగిస్తుంటే వెనకాల వెళ్ళి కూర్చోండి. కొడుకు మధ్యలో అటు ఇటు అంతరాయం కలిగించండి. Children moving like that is not the mistake of the children. పిల్లలు ఈ విధంగా ఇటు అటు తిరుగుతున్నారంటే అది పిల్లల తప్పిదం కాదు. They do not know they are little children. వారి చిన్న పిల్లలు కాబట్టి వారికి తెలియదు. It is the mistake of the parents. అది తల్లిదండ్రుల తప్పిదమే 100%. That's why I am telling to the parents. అందుకే నేను తల్లిదండ్రులకి చెప్తున్నాను, So హెచ్చరిస్తున్నాను. technology is improving. ఈ టెక్నాలజీ ఎంతగానో పెరుగుతూ ఉంది. You take any subjects. మీరు ఏ అంశమన్నా తీసుకోండి, ఏ రంగమన్నా తీసుకోండి. Today the latest technology. ఈ దినాన్ని చూస్తే అధునాతనమైనటువంటి టెక్నాలజీ అందుబాటులో ఉంది. What can we learn from that? వీటన్నిటి నుంచి మనం ఏమి నేర్చుకోవచ్చు? The second coming of the Lord is very near. ప్రభు రెండో రాకడ బహు సమీపంగా ఉందనే Because సంగతి. the Lord said the knowledge will increase. ప్రభు చెప్తూ వచ్చాడు కదా, జ్ఞానం అనేది పెరుగుతుందని. So many things I can talk అనేక సంగతుల గురించి నేను మాట్లాడొచ్చు regarding the technology. టెక్నాలజీ గురించి. So this is the fourth sign. ఇది 4వ గుర్తు, Fourth group of sign. 4వ రకమైనటువంటి గుంపు ఇది. First we have seen about the signs in the nature, that is the natural signs, the storms, the famines, the pestilences or the pandemics. మనం మొట్టమొదటిగా చూస్తూ వచ్చాం ప్రకృతిలో జరిగేటటువంటి గుర్తులు, యొక్క తుఫాన్లు, వరదలు, తర్వాత చూస్తూ వచ్చినట్లయితే కరువులు, తెగుళ్ళు, రోగాలు, ఇవన్నీ. And secondly we have seen the moral signs, how the morality in the human beings is degrading. రెండోదిగా మనం చూస్తూ వచ్చాం ఏ విధంగా నైతికంగా దిగజారిపోయినటువంటి స్థితి, నైతికమైనటువంటి విలువలు పడిపోయినటువంటి పరిస్థితి. Yes, and see the lives of the people, ప్రజల జీవితాలు చూడండి, the way they live. ఏ విధంగా వారు జీవిస్తున్నారు అది. And thirdly we have seen spiritual signs. మూడోదిగా మనం చూస్తూ వచ్చినట్లయితే ఆత్మీయమైనటువంటి గుర్తులు. The love and the faith, they will not be seen. ఈ ప్రేమ, విశ్వాసం అనేది కనబడదు. ఒక్కొక్క ఇంటిలో 10 బైబిల్ ఉంటాయి కానీ విశ్వాసం కనబడదు. ఒక్కొక్క ఇళ్లలో 10 బైబిల్ ఉంటాయి కానీ విశ్వాసం అనేది కనబడదు. That is one of the end days sign. అంత్య దినాలకు ఉండేటటువంటి గుర్తుల్లో ఒక గుర్తు అది. Fourthly we have seen the technology signs. 4వదిగా మనం చూస్తే టెక్నాలజీలో వచ్చిన మార్పు. And fifthly 5వది the political signs. రాజకీయమైనటువంటి గుర్తులు. Mainly మరీ ప్రాముఖ్యంగా see, all the wars that are taking place today, they are written in the Bible. బైబిల్ ఈ జరుగుతూ ఉండేటటువంటి యుద్ధాలన్నిటి గురించి బైబిల్లో రాయబడుతూ వచ్చింది. It's not the war between India and Pakistan or Ukraine and Russia. ఏదో రష్యా ఉక్రెయిన్ యుద్ధము, ఇండియా పాకిస్తాన్ యుద్ధం కాదు కానీ But all the wars in which Israel is involved, they are written in the Bible. బైబిల్లో ఏం రాయబడుతూ వచ్చాయంటే ఇజ్రాయెల్ ఏ యుద్ధాలు చేస్తూ వచ్చిందో ఆ యుద్ధాల గురించి రాయబడుతూ వచ్చింది. Today the war, what is going on? ఈ దినాన జరుగుతూ ఉండేటటువంటి యుద్ధం That also is written by the prophet Ezekiel 2600 years ago. 2600 సంవత్సరాల క్రితమే ఎజ్కేలు ప్రవక్త రాస్తూ వచ్చాడు. If you are reading the newspapers, మీరు వార్తాపత్రికలు చదివితే how Israel is facing war with Hezbollah, Hamas and Houthis. హౌతీస్తోను, హమాస్తోను, హిజ్బుల్లాతోను ఏ విధంగా ఇస్రాయెల్ యుద్ధం చేస్తుందనే With సంగతి. Lebanon and Syria and Iran. లెబనాన్, సిరియా, ఇరాన్ తో యుద్ధం. How Russia and Turkey are against Israel. ఏ విధంగా రష్యా, టర్కీ వారు ఇస్రాయెల్ కు వ్యతిరేకంగా అయిపోతూ వచ్చారు. All these things are written in the book of Ezekiel. ఇవన్నీ కూడా ఎజ్కేలు గ్రంథంలో రాయబడుతూ వచ్చాయి. So the political signs, రాజకీయమైనటువంటి గుర్తులు. what the Lord said, ప్రభు ఏం చెప్తూ వచ్చాడు? though the Israelites are scattered throughout the whole world, ఇస్రాయేల్ ప్రపంచం అంతా చల్లా చెదిరైపోయినప్పటికీ God said you will be scattered throughout the whole world. ప్రభు చెప్తూ వచ్చాడు మీరు సర్వలోకం చల్లా చెదిరైపోతారని. If you read the books of Ezekiel, Jeremiah, Isaiah or Hosea or even Amos, etc., మీరు యెషయా గ్రంథము, ఇర్మియా గ్రంథము, ఎజ్కేలు గ్రంథము, హోషేయ గ్రంథము, ఆమోసు ఇవన్నీ మీరు చదివితే there God has told in advance that the people of Israel will be scattered throughout the whole world. దేవుడు ముందస్తుగానే చెప్తూ వచ్చాడు ఇశ్రాయేలు ప్రజలు సర్వలోకంలో చల్లా చెదిరైపోతారని. Same thing has happened. అదే సంగతి జరుగుతుంది. Though Nebuchadnezzar has taken some of the Jewish people, నెబుకద్నెజరు కొంతమంది యూదుల్ని చెరగొనిపోబడినా, though the Assyrian Sanheribs have taken away all the 10 tribes of Israel, ఈ అష్షూరులు, సన్హెరీబులు మిగిలినటువంటి 10 ఇశ్రాయేలు గోత్రాల వారిని తీసుకెళ్ళినా, but once again they came back. మరొకసారి వారు తిరిగి వచ్చారు. Some of them came back to Jerusalem. కొంతమంది వారు తిరిగి వచ్చారు యెరూషలేముకి. But in 70 AD, after the death of Lord Jesus, యేసుక్రీస్తు ప్రభు మరణం తర్వాత క్రీస్తు శకం 70 సంవత్సరంలో Titus the Roman emperor scattered the Israelites throughout the whole world. రోమా చక్రవర్తి అయినటువంటి టైటస్ ఆయన ఏం చేశాడంటే ఇశ్రాయేలులందరినీ సర్వలోకంలోని చల్లా చెదరు చేసేశాడు. And till today, ఈ దినం వరకు though there are 1878 years over, 1878 సంవత్సరాలు అయిపోయినప్పటికీ that కూడా is till 1948, 1948 వరకు oh, they were scattered a lot. వారు ఎంతగానో ఎక్కువ చల్లా చెదిరైపోయినారు. But now in 1948, the political sign, the Israel country got independence. 1948 సంవత్సరంలో రాజకీయమైనటువంటి గుర్తు ఏంటంటే ఇశ్రాయెల్ దేశం స్వతంత్ర దేశంగా ఆవిర్భవించింది. Oh, that is what
the Lord foretold. ప్రభు ముందస్తుగానే చెప్పినటువంటి సంఘటన ఇది. Even in that song, beautifully the lyric has written. ఆ యొక్క కీర్తనలు కూడా ఎంతో చక్కగా రమ్యంగా రాయబడుతూ వచ్చింది. రండి రండి యేసుని యొద్దకు, రండి రండి యేసుని యొద్దకు రమ్మను. in that song, ఆ పాటలో రాస్తాడు కదా రచయిత. one stanza is like this. ఒక చరణం ఈ విధంగా రాయబడి ఉంటది. కరువు రణము మరణము చూచి కలుగదు మారు మనసు, కరువు రణము మరణము చూసి కలుగదు మారు మనసు, ప్రవచనములు సంపూర్ణములాయను. ప్రవచనములు సంపూర్ణములాయను. నెక్స్ట్ లైన్, తర్వాత వరుస చెప్పండి. యూదులు తిరిగి వచ్చుచున్నారు. యూదులు తిరిగి వచ్చుచున్నారు. Oh, guided by the Holy Spirit of God, the author has written that wonderful fragment there. పరిశుద్ధాత్మ చేత నడిపించబడినటువంటి ఆ రచయిత అద్భుతమైనటువంటి ఆ మాట జత చేస్తూ వచ్చాడు. When the Jews are coming back to their own country, యూదులు వారి స్వదేశానికి తిరిగి వస్తున్నప్పుడు come to Jesus, అప్పుడు యేసు ప్రభు దగ్గర రండి, because he is coming very soon. ఎందుకంటే ఆయన బహు త్వరగా రానన్నాడు. So the Jews are coming back means it started 75 years ago. ఈ యూదులు తిరిగి వస్తున్నారంటే అది దాదాపు 75 సంవత్సరాల క్రితం ప్రారంభమైంది. I can talk so many things till the evening on the return of Jews. ప్రభు రెండో రాకడ యూదులు తిరిగి రావడం గురించి నేను సాయంకాలం వరకు కూడా How మాట్లాడగలను. many things, how many prophecies are fulfilled. ఎన్ని సంగతులు, ఎన్ని ప్రవచనాలు నెరవేర్పులకు వచ్చినాయి. But many of the rural people, they cannot understand those things. చాలా సంగతులు ఇవి గ్రామీణ ప్రజలకు అర్థం కాకపోవచ్చు. But when you, whether you understand it or not, but they are being fulfilled. నీకు అర్థమైనా కాకుండా అవి నెరవేర్పులకు వస్తుంటున్నాయి. No political sign. రాజకీయమైనటువంటి గుర్తులు. So from all these things, what we can see is the coming of the Lord Jesus Christ is at hand. ఇవన్నీ మనం చూస్తూ ఉంటే మనకేం ఏం అర్థం అవుతుందంటే యేసు ప్రభు రాకడ బహు సమీపంగా ఉందని. Satan knows it. సాతానుకు బాగా తెలుసు. That's why Satan knows that time is short. సాతానుకు బాగా తెలుసు వాడికి ఇవ్వబడిన సమయం కొద్దిగా ఉందని. That is what Revelation 12:12 says. అదే ప్రకటన 12:12 రాయబడింది. Knowing his time is short. వాడి యొక్క సమయం కొద్దిగా ఉందని గ్రహించి He is full of wrath. వాడు ఎంతో ఉగ్రుడైపోతున్నాడు. Yeah, so he want to devour as many people as possible. వాడు ఎంతమంది వీలైతే వారందరిని మింగుదునా అని చెప్పి చూస్తూ ఉన్నాడు. Satan knows the time is short. సాతానుకు బాగా తెలుసు తనకు సమయం కొంచెమే అని. But sad thing is, అయితే విషాదకరమైన సంఘటన ఏంటంటే Satan knows the time is short and Satan is very active. సాతానుకి వాడి సమయం కొద్దిగా ఉందని బాగా తెలుసు, చాలా చురుగ్గా వాడు పనిచేస్తున్నాడు. But what about you and me? అయితే నీ మాట నా మాట ఏంటి? We also know that the time is short by seeing all these signs being fulfilled. ఈ సంఘటనలన్నీ నెరవేర్పులకు వస్తూ ఉండడాన్ని బట్టి చూస్తే నీకు నాకు కూడా బాగా తెలుస్తూ ఉంది సమయం కొద్దిగానే The ఉందని. Lord is going to come very soon. ప్రభు బహు త్వరగా రానయ్యున్నాడని. Sad thing is we are not active. అయితే విషాదకరమైనటువంటి సంఘటన ఏంటంటే నీవు నేను చురుగ్గా లేం. Some of us are living in such a way that the Lord Jesus Christ will not come at all. కొంతమంది వారు ఎట్లా జీవిస్తూ ఉంటారంటే వారి జీవన విధానం చూస్తే ఏమనిపిస్తుంది అంటే అసలు యేసు ప్రభు రాడేమో అన్నట్టుంటది. Oh, we will not die at all. అసలు మేము సావనే సావు అన్నట్టు How ఉంటది. their minds are on the earthly property. అసలు ఏ విధంగా వారి యొక్క మనసంతా కూడా భూ సంబంధమైన ఆస్తిపాస్తుల మీద ఉంటాయి. Flat after flat, and house after house, car after car. ప్లాట్ వెంబడి ప్లాట్, ఇల్లు వెంబడి ఇల్లు, కారు వెంబడి కారు కొంటూనే ఉంటారు. One day God said, ఒకనొక దినాన్ని దేవుడు అన్నాడు, the Lord required thy soul. దేవుడికి ఏం కావాలంటే నీ ప్రాణం కావాలంటున్నాడు. So in Luke 12th chapter, లోక సువార్త 12వ అధ్యాయం మనం ఎరుగుతాం కదా, rich man is telling, ఒక ధనవంతుడు అంటున్నాడు, oh my soul, ఓ నా ప్రాణమా, oh, wonderful harvest is there. అద్భుతమైనటువంటి పంట చేతికొచ్చింది, Eat and drink and be joyful. ఓ తిను తాగు సుఖించు అంటాడు. But what the Lord is telling, ప్రభు ఏమంటున్నాడు, Are Naina, these are not important. ఒరే వెర్రివాడు అంటాడు, ఒరే నాయన ఇవి కాదు ప్రాముఖ్యమైనది, All these things you have to leave. ఇవన్నీ నువ్వు విడిచిపెట్టాలా. God is asking your soul. దేవుడు ఏమంటాడంటే నేడు నీ ప్రాణం Today, అడుగుతున్నాడు. if you die, to whom they will belongs to. నీవు ఈ రోజు చచ్చిపోతే నువ్వు ఎవరికి చెందిన వ్యక్తి అవుతావు. So all these things, all these properties. ఈ ఆస్తిపాస్తులన్నీ ఏం చేస్తావు. So brothers and sisters, సహోదరులారా సహోదరులారా, oh, we know that the Lord is coming very soon. We are not active. We are not vigilant. మనకి బాగా తెలుసు ప్రభు రాకడ బహు సమీపంగా ఉందని. ఇవన్నీ తెలుసు కూడా నీవు నేను మెలకువగా చురుగ్గా లేం. That's why God has given us this theme. అందుకే దేవుడు మనకి ఈ అంశం ఇచ్చాడు. Brethren, సహోదరులారా, yes, make every to confirm your calling and election sure. నువ్వేం చేయాలంటే నీ పిలుపుని ఏర్పాటు నువ్వు జాగ్రత్తగా చేసుకోవాలి. Many times we are not careful. మనం చాలా సందర్భాలు జాగ్రత్తగా ఉండం. మనం So every sign is being fulfilled. ప్రతి రాకడ గుర్తు నెరవేర్పులకు వస్తున్నా కూడా, But many times we are not bothered about calling. We are not bothered about our election.
మనల్ని ఏ విధంగా ఎందుకు పిలిచాడు దేవుడు, ఎందుకు ఎంపిక చేసుకున్నాడు అనే సంగతి విషయమే మనం పట్టింపు కలిగి ఉన్నాం. Many times we are not bothered. చాలా సందర్భాల్లో మనకు పట్టింపే ఉండదు. So that's why God has given us this fame. అందుకే దేవుడు మనకి ఈ యొక్క శీర్షిక ఇచ్చాడు. You may be having so many things in this world. నీవు ఈ లోకంలో అనేకమైన సంగతులు కలిగి ఉండొచ్చు. Even you may be a great elder also in the church. నువ్వు సంఘంలో గొప్ప సంఘ పెద్దగా ఉండొచ్చు కూడా. But when God comes, దేవుడు వస్తే today how many fightings to become an elder, to become a deacon? సంఘంలో పెద్ద కావడానికి, డీకన్ కావడానికి ఎన్ని కొట్లాట్లు అసలు. ఇక్కడ పెద్దరికి ఇవ్వకపోతే ఇంకోటి పెట్టేసుకుంటాను నేను. ఇక్కడ నాకు సంఘంలో పెద్దరికి వేయకపోతే ఇంకొక సంఘం పెట్టేస్తానంటారు. రేపు యేసు ప్రభు వచ్చిన తర్వాత నువ్వు పెద్దవా గెద్దవా ఎవడు అడగడు. యేసు ప్రభు వచ్చినాక నువ్వు పెద్దవా గెద్దవా ఎవడు అడగడు. ఎల్డర్ ఆర్ వెల్డర్ నోబడి. ఎల్డరా వెల్డరా ఎవడని అడగడు. How you worked for the Lord, how you were true to your calling, that is very important. నువ్వు ఏ విధంగా ప్రభు కొరకు పనిచేసావు, ప్రభు పిలిచినటువంటి పిలుపుకి నువ్వు ఎంత నమ్మకంగా ఉంటూ వచ్చావు, అది మాత్రమే దేవుడు చూస్తాడు. That's why today and tomorrow we will be talking about the serious issue about our calling. అందుకే ఎంతో తీవ్రమైనటువంటి అంశమైనటువంటి పిలుపు ఏర్పాటు విషయమై ఈ దినం రేపు మనం దాని విషయమై ధ్యానించిన. Because the Lord is building his church. ఎందుకంటే దేవుడు తన సంఘాన్ని కడుతూ ఉన్నాడు. Shall we turn to 2 Peter? దయచేసి రండి, 2 పేతురు. Almost 40 minutes are over. I started. నేను ప్రారంభించి దాదాపు 40 నిమిషాలు అయిపోయింది. After reading this, I will give a break of some 10 minutes. ఇది చదివిన తర్వాత ఒక 10 నిమిషాలు మీకు విరామం ఇవ్వబడుతుంది. And after that, the second part we are going to see, because sitting for 45 minutes, 50 minutes nowadays, it is becoming very difficult. దాదాపు 40-45 నిమిషాలు 50 నిమిషాలు అలానే ఏకదాటి కూర్చోవడం అంటే కొంచెం కష్టం అయిపోతుంది ఈ దినాల్లో. So shall we turn to 2 Peter? దయచేసి రండి, పేతురు రాసిన 2వ పత్రిక 2 Peter chapter 1. 2 పేతురు 1వ అధ్యాయం and verse 10. 10వ వచనం. All together please. దయచేసి మనం అందరం కలిసి చదువుకుందాం. 2 Peter 1:10 all together. 2 పేతురు 1వ అధ్యాయం 10వ వచనాన్ని మనం అందరం కలిసి చదువుకుందాం. అందువల్ల సహోదరులారా, మీ పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకొనుటకు మరీ జాగ్రత్త పడుడి. Give diligence to make your calling and election sure. మీ పిలుపును ఏర్పాటును నిశ్చయం చేసుకొనుటకు మరీ జాగ్రత్త పడుడి. God has given every one of us a calling. దేవుడు మనలో ప్రతి ఒక్కరికి పిలుపునిచ్చాడు. You may know your calling, you may not know your calling, but you are called by God. నీకు ఆ పిలుపు ఏందనేది నువ్వు ఎరిగినా ఎరక్కున్నా నువ్వు మనమందరం దేవుని చేత పిలువబడిన వారమని గుర్తెరగాలి. Everybody who is sitting under this shamiana, ఈ షామియానా కింద కూర్చున్న ప్రతి ఒక్కరు, all these days you may know the truth or not. ఇన్ని దినాలు నీకు ఆ సత్యం తెలిసినా తెలియకున్నా, Do you know why you are here? ఎందుకు నీవు ఇక్కడ ఉన్నావు తెలుసా? God has chosen you before the foundation of the world. దేవుడు జగత్తు పునాది వేయబడక మునుపే దేవుడు నిన్ను ఏర్పరచుకున్నాడు కాబట్టి నువ్వు ఇక్కడ ఉన్నావు. God has not only chosen Abraham, Isaac and Jacob or Paul and Peter, God has chosen you also. దేవుడు అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు, పేతురు, పౌలు మాత్రమేగా దేవుడు నిన్ను కూడా ఏర్పరచుకున్నాడు. When? ఎప్పుడు తెలుసా? Even before you were born. నీవు పుట్టడానికంటే ముందే. What Jeremiah writes in 1:5? ఇర్మియా గ్రంథం 1వ అధ్యాయం ఏం రాస్తాడు ఇర్మియా ప్రవక్త? God has chosen me to be a prophet even before I was born. నేను గర్భములో రూపింపక మునుపే జనములకు ప్రవక్తగా నన్ను ప్రతిష్ఠించితివి అంటాడు. Yeah, so you have chosen me. నీవు నన్ను ఏర్పరచుకున్నావు. So God has chosen you and me. దేవుడు నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు. Not only that, అంత మాత్రమే కాదు, in the due time when we were born, he has called us also. మనము తగినటువంటి సమయంలో ఈ లోకంలో మనం జన్మించిన తర్వాత ఆయన మనల్ని పిలిచాడు కూడా. So God has chosen us. దేవుడు మనల్ని ఏర్పరచుకున్నాడు. God has called us. దేవుడు మనల్ని పిలిచాడు. And in that calling, God has given you a commission also. He has commissioned you. దేవుడు ఏం చేశాడంటే తగినటువంటి సమయంలో ఆయన నీకు ఒక పని అప్పగించి ఆ పని నీకు బాధ్యతలు నీకు ఇచ్చాడు. Yeah, because when you are called, you became the member of the body of Christ. ఎప్పుడైతే నువ్వు పిలువబడ్డావో నీవు యేసుప్రభు యొక్క సంఘంలో అంగంగా అయితివి. And as every member of body is having some purpose or other, ఏ విధంగా అయితే శరీరంలో ఉండేటటువంటి ప్రతి అవయవానికి ఒక పని ఉంటుందో, in a similar way, అదే విధానంలో every one of us, we are having some work to do in the house of God. అదే విధానంలో మనకు కూడా దేవుని ఇంటిలో చేయడానికి ఏదో ఒక పని అనేది అప్పగించబడింది. So you and I, we have to do that. నీవు నేను కూడా ఆ పని చేయాలి. If you fail to do it, నువ్వు నేను ఆ పని చేయడంలో తప్పిపోతే you will be the loser. మనము తప్పిపోయేటటువంటి వారికి ఉంటాం, నష్టపోయే వారికి ఉంటాం. Give diligence to make your calling and election sure. Peter is writing. అందుకే పేతురు రాస్తూ ఉంటున్నాడు బహు స్పష్టంగా,
నీ యొక్క పిలుపుని ఏర్పాటుని నీవు నిశ్చయం చేసుకొని. Why? ఎందుకు Why Peter is writing? ఎందుకు పేతురు రాస్తున్నాడు? Because Peter failed in that. ఎందుకంటే పేతురు ఆ విషయంలో తప్పిపోయాడు God కాబట్టి. has given a wonderful calling to Peter. దేవుడు పేతురుకు అద్భుతమైనటువంటి పిలిపిచ్చాడు. He was an ordinary fisherman. ఆయన సామాన్యమైనటువంటి చేపలు పట్టే జాలరి. But God made him a disciple. దేవుడు ఆయన శిష్యుడిగా చేశాడు. Later God made him an apostle. దాని తర్వాత ఆయన ఒక అపోస్తలుగా దేవుడు చేశాడు. Wonderful calling God has given. దేవుడు అద్భుతమైనటువంటి పిలిపిచ్చాడు ఆయనకి. But Peter failed in that calling. అయితే పేతురు ఆ యొక్క పిలుపులో తప్పిపోయినాడు. Peter failed in his faith. తన యొక్క విశ్వాసంలో పేతురు తప్పిపోయినాడు. Matthew's Gospel 14th chapter, we all know about the Lord Jesus Christ walking on the water, that episode. మనకందరికి బాగా తెలుసు కదా ఆ యొక్క సంఘటన. యేసుక్రీస్తు ప్రభు నీళ్ల మీద నడిచేటటువంటిది మత్తయి సువార్త 14వ అధ్యాయంలో. Peter also said, I too want to walk on the water. పేతురు కూడా అంటాడు కదా, నేను కూడా నీళ్ల మీద నడవాలని అడుగుతాడు ప్రభు. The Lord said, okay, yes, you can come. లేదు ఏం అభ్యంతరం లేదు, నువ్వు కూడా నడిచి రావచ్చు అంటాడు. But what Peter has done? అయితే పేతురు ఏం చేశాడు? He has taken 2 or 3 steps. ఆయన 2-3 అడుగులు వేశాడు. Then he looked into the boisterous wind. ఆయన ఏం చేశాడు? ఎంతో బలమైనటువంటి పెనుగాలి తుఫాను వైపు చూశాడు. And he started sinking. ఆయన వెంటనే మునిగిపోసాగాడు. What the Lord said? ప్రభు ఏమన్నాడు? O ye of little faith. అల్ప విశ్వాసి అంటాడు. What does it mean? ఏంటి దాని అర్థం? He failed in his faith. తన యొక్క విశ్వాసంలో ఆయన తప్పిపోతూ వచ్చాడు. Peter thought that I am a great faithful man. నేను ఎంతో గొప్ప విశ్వాసిని అని పేతురు అనుకుంటూ But వచ్చాడు. when the faith was put to test practically, అయితే ఆ యొక్క విశ్వాసం అనేది క్రియాపూర్వకంగా ఆ యొక్క పరీక్షలో పెట్టినప్పుడు, while walking on the water, నీళ్ళ మీద నడిచేటప్పుడు, by seeing all the boisterous wind, ఆ యొక్క బలమైనటువంటి పెనుగాలను చూసినప్పుడు he started sinking. ఆయన మునిగిపోసాగాడు. Lord Jesus Christ have not asked why you are sinking. ఎందుకు మునిగిపోతున్నావు అని యేసుప్రభు ఆయన అడగలేదు. But what he said? ఏమన్నాడు తెలుసా? O ye of little faith. ఓ అల్ప విశ్వాసి. So what does it mean? ఏంటి దాని అర్థం? Peter failed in his faith. పేతురు తన యొక్క విశ్వాసంలో తప్పిపోయాడు. Not only that, అంత మాత్రమే కాదు, Peter failed in his testimony also. పేతురు తన యొక్క సాక్ష్యం విషయంలో కూడా తప్పిపోయాడు. See, a small girl, he is also with Jesus. ఒక చిన్న అమ్మాయి వచ్చి నీవు కూడా యేసుతో పాటు ఉన్న వ్యక్తివి కదా అనేసరికి And what he said? ఆయన ఏమన్నాడు? No. What are you talking? ఏం మాట్లాడుతున్నావు అమ్మాయి? నాకు ఆయన ఎవరిని చూసి ఎవరు అనుకుంటున్నావు? అందరికీ ఉంటాయి గడ్డలు. అందరికీ గడ్డలు ఉంటాయి, నాకు ఒక్కడికే కాదు. ఏ గడ్డమైన చూసి నన్ను అనుకుంటున్నావు? ఏ గడ్డ వ్యక్తిని చూసి నేను నన్ను అనుకుంటున్నావు? No, I was not there. లేదు నాకు తెలియదు ఆ మనుషుడిని. A small girl, ఒక చిన్న అమ్మాయి ముందు he failed in his testimony. తన సాక్ష్యం విషయంలో తప్పిపోయాడు. Not only that, అంత మాత్రమే కాదు, in his service also he failed. తన యొక్క సేవా విషయంలో కూడా తప్పిపోయాడు. John's Gospel chapter 21, యోహాను సువార్త 21వ అధ్యాయంలో Lord Jesus Christ told in advance, యేసుక్రీస్తు ప్రభు ముందస్తుగానే చెప్తాడు, I have called you to be the fishers of men. నేనేం చేశానంటే నిన్ను మనుషులను పట్టి జాలరుగా ఏర్పరచుకున్నాడు. Once upon a time you are a fisherman, ఒకనొకప్పుడేమో నువ్వు చేపలు పట్టే జాలరి, and today you are the fisher of men. ఇప్పుడు నువ్వెవరో తెలుసా? మనుషులు పట్టే జాలరుగా నేను నిన్ను ఏర్పరిచాను. But after the resurrection of Lord Jesus, అయితే యేసు ప్రభు పునరుద్ధరణైన తర్వాత what this man was telling, ఈ మనుషుడు ఏం చెప్తున్నాడు? I want to go a fishing. నేను వెళ్ళి చేపలు పట్టబోదునగా He forgot his calling. తన యొక్క పిలుపుని మర్చిపోయాడు. In his service he failed. తన యొక్క సేవలో ఆయన తప్పిపోయాడు. So Peter failed in 3 areas. పేతురు 3 సంఘటనల్లో 3 విధాలుగా ఆయన నష్టపోయాడు. Peter failed in his faith. పేతురు తన యొక్క విశ్వాసంలో తప్పాడు. He failed in his testimony. తన యొక్క సాక్ష్య విషయంలో తప్పాడు. He failed in his service. తన యొక్క సేవ విషయంలో కూడా తప్పాడు. That's why he is writing. అందుకే ఆయన రాస్తున్నాడు, Oh my brethren, ఓ నా సహోదరులారా, I thought that I am number 1 disciple. నేను అనుకుంటూ వచ్చాను కదా నేనే మొట్టమొదటి ర్యాంకు విద్యార్థి అని, And I am the disciple. నేను శిష్యుడిని. But what has happened? అయితే ఏమైంది? I failed in my faith, in my testimony and in my service. నేనేమైందేనంటే నా విశ్వాసంలోను, నా యొక్క సాక్ష్యంలోను, నా యొక్క సేవలోను తప్పిపోయాను. Be careful. మీరు జాగ్రత్తగా ఉండండి దయచేసి. Satan is sifting the people. ఎందుకంటే సాతానుడు ప్రజల్ని గర్భిస్తూ ఉన్నాడు. So that's why Peter is writing. అందుకే పేతురు రాస్తున్నాడు, Brethren, సహోదరులారా, be diligent to make your calling and election sure. మీ పిలుపును ఏర్పాటు విషయమే మీరు చాలా జాగ్రత్తగా ఉండండి సహోదరులారా అని సహోదరులకు రాస్తున్నాడు. Because there is a possibility of failing in your calling. ఎందుకంటే మీ యొక్క పిలుపులో మీరు పడిపోయేటటువంటి వీలు సాధ్యత ఉంది. You will become a loser tomorrow. రేపటి దినాన మీరు పోగొట్టుకునే వ్యక్తులు ఉండొచ్చు. That's why calling is a very, very important subject. అందుకే పిలుపు అనేది చాలా చాలా ప్రాముఖ్యమైనటువంటి అంశం. Though we study for few hours, మనం కొన్ని గంటలు చదివినప్పటికీ,
Though we meditate it for few hours, కొన్ని గంటలు మనం ధ్యానం చేసినప్పటికీ yeah, but the effect of the decision will be eternal. దాని తర్వాత మనం తీసుకునేటటువంటి తీర్మానం ఉంటుంది చూసారా, అది యొక్క ప్రభావం అనేది నిత్యత్వం మీద చూపిస్తుంది. So we are going to talk about the calling after the break. ఈ యొక్క విరామం తర్వాత ఆ పిలుపు గురించి మనం కొంత ధ్యానం చేయనైనా. So after prayer, ప్రార్థన తర్వాత 5 to 10 minutes that leisure will be there. 5 నుంచి 10 నిమిషాలు విరామం అనేది ఇవ్వబడుతుంది. If you want to ease yourself or drink a cup of water, that is the time. మీరు కొంచెం ఒక కప్పు వాటర్ తాగి రావాలన్నా, లేకపోతే బయటకు వెళ్ళి కొంచెం అట్లా వచ్చి మళ్ళా కుర్చీలో కూర్చోవాలనుకున్నా మీ ఇష్టం అది. కుర్చీలో అయినా కింద కుర్చీలో సరే కిందైనా కూర్చోవడానికి అట్లా కొంచెం విరామం. So it is a leisure time. అది కొంచెం విరామ సమయం. Now let us pray. ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం.